ఒక అడవిలో బోయవాడు ఉండేవాడు. అతను చిలుకలని పట్టి నగరవాసులకు అమ్మి జీవిస్తూ ఉండేవాడు. చిలుకలు చక్కని ఆకుపచ్చ రంగు రెక్కలతోనూ ఎర్రని ముక్కుతోనూ అందంగా ఉంటాయి. పైగా నేర్పితే అవి చిన్న చిన్న పలుకులు పలుకుతాయి కూడా. అందుచేత బోయవాడి వ్యాపారం చక్కగా సాగుతూ ఉండేది. ఒకసారి బోయవాడి వలలో ఒక చిలుక చిక్కుకుంది. అది చాలా తెలివైంది. దానికి అడవిని విడిచి వెళ్లటం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. చక్కని అడవి నుంచి ఇరుకైన పంజరంలోకి వెళ్లడమంటే బందికానయే కదా అని అనుకుంది. ఆపద నుండి తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించింది. బోయవాడు తనకి పెట్టిన ఆహారాన్ని కానీ నీటిని కానీ అది ముట్టుకోలేదు. అందువలన దీనికేదో వ్యాధి వచ్చినట్లున్నది, తగ్గినాక అమ్ముదాము అనుకున్నాడు బోయవాడు. రోజులు గడిచినా అది ఆహారం మానేయడంతో చిక్కి శల్యమైంది. దాని అవతారం చూసి ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అప్పుడు బోయవాడు దానిని పంజరం నుంచి బయటకు తీసి దాని సంగతేమిటో పరిశీలిద్దామని మోచేతి మీద కూర్చోబెట్టుకునేసరికి అతను పరాకుగా ఉండడం గమనించి చిలుక తుర్రుమంది. ఈ కథలో నీతి ప్రమాదంలో ఉన్నప్పుడు చాకచక్యంతో బయటపడడం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది, మీరు పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి అని. కాబట్టి స్నేహితులారా, జ్ఞానమును వివేకమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది అని గ్రహించాలి.